ఏలియన్స్ ఈ మాట చాలాసార్లు వినే ఉంటాం. వాళ్లు మన గ్రహంపై తిరుగుతున్నారని, మన సమాచారాన్ని మొత్తం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజం అంటే మాత్రం చాలామంది దగ్గర సమాధానం లేదు. ఒకవేళ ఉన్నా అది అర్థవంతంగా ఉండడం లేదు. ఏలియన్స్ భూమిపైకి వస్తున్నారని, పరిశోధనలు చేస్తున్నారని అమెరికా శాస్త్రజ్ఞులు నొక్కి వక్కానించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అది నిజమేనేమో అనిపిస్తోంది. రష్యాలోని జిరినావస్కీ అనే పట్టణంలో 1996 జనవరి 11న ఒక బాలుడు జన్మించాడు. అతని పేరు బొరిస్కా. ఈ బాలుడు పుట్టినప్పటి నుంచి భిన్నంగా ప్రవర్తించేవాడు. పుట్టిన 15 రోజులకే బొరిస్కా తలను నిలుపుకోగలిగాడు. తన తల్లి ఈ విషయం గ్రహించలేదు. తనకు 4 నెలల వయసున్నప్పుడు బాబా అనే పదాన్ని పలికాడు బొరిస్కా. తరువాత నెమ్మదిగా చిన్న చిన్న పదాలు పలకడం మొదలుపెట్టాడు. సంవత్సరం వయసు వచ్చినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా న్యూస్ పేపర్ హెడ్లైన్స్ని చకచకా చదివేసేవాడు బొరిస్కా. 2వ సంవత్సరం వచ్చేసరికి డ్రాయింగ్ వేయడం, తరువాత 6 నెలలకు పెయింటింగ్ వేయడం మొదలుపెట్టాడు. ఇలా తన తోటి వయసు పిల్లలకు ఏమాత్రం సాధ్యం కాని పనులను అవలీలగా చేయగలిగేవాడు బొరిస్కా. 3వ సంవత్సరం పూర్తవకముందే దగ్గరలోని కిండర్ గార్డెన్లో అడుగుపెట్టాడు. అక్కడ ట్యూటర్స్ బొరిస్కా ప్రతిభలు చూసి నివ్వెరపోయారు. బొరిస్కా సాధారణ బాలుడు కాదని, అసాధారణ పరిజ్ఞానం కలిగిన గొప్ప వ్యక్తి అని, ఏక సంతాగ్రహి అని, అద్భుత భాషా నైపుణ్యం అతని సొంతమని గుర్తించారు. తనకు 4 సంవత్సరాల వయసున్నప్పటినుంచి ఆ ప్రాంతానికి దగ్గరలో ఉండే మెడవెడెస్కాయ అనే అసమాన పర్వత శ్రేణి దగ్గరకు తరచూ వెళ్తుండేవాడు బొరిస్కా. అక్కడికి ఎందుకు వెళ్తున్నావ్ అని తల్లి ప్రశ్నించగా, నాకు రోజువారీ అవసరమయ్యే శక్తి అక్కడే ఉంటుందని చెప్పేవాడు. బొరిస్కా తల్లిదండ్రులు ఉన్నత విద్యావంతులు, వైద్య నిపుణులు అయినప్పటికీ వారికి తమ కొడుకు పట్ల ఆందోళనగా ఉండేది. బొరిస్కా చూపించే అతీత ప్రతిభకు సంతోషపడాలో విచారించాలో తెలియక సతమతమయ్యేవారు. బొరిస్కా చిన్నతనంలో చూపించే ప్రతిభ, తను ఒంటరిగా కొండల దగ్గరికి వెళ్లడం, శూన్యంలోకి చూస్తూ ఏదో చదువుతుండడం చూసి బొరిస్కా తల్లిదండ్రులు ఒక విషయాన్ని కనిపెట్టారు. బొరిస్కా అతీత జ్ఞానం, శక్తి బాహ్య ప్రపంచం నుంచే కాకుండా ఎవరికీ తెలియని మరో అజ్ఞాత లోకం నుంచి ఆర్జిస్తున్నాడని తల్లిదండ్రులు కనుగొన్నారు. బొరిస్కా ఎవరూ చెప్పలేని విషయాలను తల్లికి చెప్పేవాడు. అప్పుడప్పుడు పద్మాసనంలో కూర్చుని మార్స్ గ్రహం గురించి, గ్రహ వ్యవస్థ గురించి అనర్గళంగా మాట్లాడేవాడు. ఇతర నాగరికతల గురించి కొన్ని వేల సంవత్సరాలకు ముందు ఎలా ఉండేదో అవలీలగా విశదీకరించేవాడు. అతను చెప్పే విషయాలు తల్లిదండ్రులకు ఆశ్చర్యాన్ని కలిగించేవి. అంగారక గ్రహంలో జీవులు భూగర్భంలో నివసిస్తాయట. తను కూడా అంగారక గ్రహంలోనే నివసించేవాడినని, అప్పట్లో చాలాసార్లు భూమి గురించి పరిశోధన చేయడానికి తను భూమిపైకి వచ్చినట్లు తల్లికి వివరించేవాడట బొరిస్కా. అంతేకాదు, స్పేస్ షిప్కి తనే పైలట్గా వ్యవహరించేవాడట. ఇదంతా లిమూరియస్ నాగరికత సమయంలో జరిగిందని చెప్పేవాడట. ఆ గ్రహం ఆధ్యాత్మికత, అభివృద్ధి మరచి ఐకమత్యం కోల్పోవడమే లిమూరియన్స్ అంతరించడానికి కారణమట. ఇక బొరిస్కా ఏం మాట్లాడినా అది అంతరిక్షం గురించే అయ్యుండేది. ఎర్నెస్ట్ ముల్షేవ్ రాసిన హూమ్ వీఆర్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ అనే బుక్ని బొరిస్కాకి తన తల్లి ఇచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాడట. బొరిస్కా తల్లి ఇచ్చిన పుస్తకంలో ఎప్పుడూ టిబెటన్ పగోడాస్, లిమూరియన్ స్కెచెస్, పిక్చర్స్ చూస్తూ గడిపేవాడట. తన తల్లిదండ్రులకు గుక్క తిప్పుకోకుండా గంటల తరబడి లిమూరియన్స్ గురించి ఆసక్తికరంగా చెప్తూ ఉండేవాడట. అలా చెబుతుండగా బొరిస్కా తల్లికి లిమూరియన్స్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. లిమూరియన్స్ 70,000 సంవత్సరాల క్రితం నివసించారని, 9 మీటర్ల పొడవు ఉండేవారని ఆమెకు అర్థమైంది. నీకు ఇవన్నీ ఎలా గుర్తున్నాయి అని అడిగితే మాత్రం, నాకు ఎవరూ చెప్పలేదు, నేనే స్వయంగా చూశాను, అందుకే గుర్తుంది అని చెప్పాడట బొరిస్కా. ఇలా బొరిస్కా చెప్పిన విషయాలకు ఇప్పుడు అమెరికా శాస్త్రవేత్తలు నివ్వెరపోతున్నారు. ఈ మధ్య బొరిస్కాతో వాళ్ళు ఒక ఇంటర్వ్యూ తీసుకోగా బొరిస్కా శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని నిజాలు చెప్పుకొచ్చాడట. అసలు మనిషికంటూ మరుజన్మ ఉందా? ఒకవేళ ఉంటే ఆ జన్మలో జ్ఞాపకాలు గుర్తొచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఎంత జ్ఞాపకశక్తి ఉన్నా 70,000 సంవత్సరాల గతం గుర్తుకు రావడం నిజమేనా? తప్పటడుగులు వేసే వయసులోనే తారాంతరాల గురించి చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు బొరిస్కా అసలు ఏ గ్రహానికి చెందిన జీవి? ఈ ప్రశ్నలకు నిగ్గు తేల్చాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ విషయం గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవాలంటే మా జనహితం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.